నమస్కారం. ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ప్రముఖుల అనుభవాలతో సరదాగా సాగే ఉదయరాగం కార్యక్రమం ఈ రోజు కూడా అందంగా ముస్తాబై మీ ముందుకొచ్చింది. మరి ఈ రోజు మన ఉదయరాగం కార్యక్రమాన్ని మొదలు పెడదామా? ఈ రోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంని ఆరంభిద్దాం. ఇవాల్టి ఉదయరాగం కార్యక్రమంలో మన విశిష్ట అతిథి డాక్టర్ బిఎస్ వెంకటేశ్వరరావు గారు. హోమియోపతి రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారిలో బిఎస్ వెంకటేశ్వరరావు ఒకరు. శ్రీకాకుళంలో జన్మించిన వెంకటేశ్వరరావు గుడివాడలోని డాక్టర్ గురురాజ్ గవర్నమెంట్ హోమియోపతి ఆసుపత్రిలో ఎంబీఎస్ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని డాక్టర్ ఎస్కే హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ఎండీని పూర్తి చేశారు. గత 28 సంవత్సరాలుగా హోమియో రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. నియోడైమిక్ హోమియోపతిని స్థాపించి 30కి పైగా ఉచిత హోమియో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఎస్ఎంఎస్ ఫౌండేషన్, జిజ్ఞాస రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ మెంబర్గా, ఐఐహెచ్పి ఏపీ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వివిధ అంశాలపై 20కి పైగా సదస్సులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో హోమియో పితామహుడు డాక్టర్ హనీమాన్ కాంస్య విగ్రహం ఏర్పాటులో ఈయన కీలక పాత్ర పోషించారు. విశాఖ ద్వారకా నగర్లో వందన హోమియోపతిక్ ఆసుపత్రిని నిర్వహిస్తూ హోమియో వైద్యంలో ఎనలేని సేవలు చేస్తున్న బిఎస్ వెంకటేశ్వరరావు ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం శాంతి గారు. నమస్కారం మెట్రో వ్యూయర్స్కి, అలాగే ఉదయరాగం వ్యూయర్స్కి. వెంకటేశ్వరరావు గారు, అంటే మన వైద్య రంగానికి సంబంధించి ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి. మీరు పర్టికులర్గా హోమియో రంగం వైపు రావడానికి గల కారణాలేంటి? సాధారణంగా ఇప్పుడున్న హోమియోపతి గ్రాడ్యుయేట్స్ అందరూ ఒకే కారణంతో వస్తారని, కొద్ది మంది మాత్రమే హోమియోపతి అంటే ఇంట్రెస్ట్ ఉండి వచ్చేవాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ఫ్యామిలీలో వీళ్ళు డాక్టర్ అవ్వాలి, ఎంసెట్ రాసి డాక్టర్ అవ్వాలని ట్రై చేయటం, దాంట్లో సీట్ రాకపోవటం వల్ల పుష్ చేయబడి, మీరు ఒక స్టోరీ వినే ఉంటారు, ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక పార్టీ అవుతుంటుంది, ఒక అమ్మాయి దాంట్లో పడిపోతుంది. సో ఎవరు కూడా ఆవిడని సేవ్ చేయడానికి రారు. ఎవరు ఒకరు మాత్రం దాంట్లో పడి మొత్తం మీద ఆవిడని రక్షిస్తారు. ఈ పక్కనున్న వాళ్ళు అడుగుతారు, అరే చాలా బాగా చేస్తావు, హీరోలాగా చేస్తావంటే, నేను హీరోని కాదు, పక్కనున్న వాళ్ళు ఎవరో తోస్తారు. సో ఎట్లానో పడ్డాను కదా, అమ్మాయిని రక్షించాలి కాబట్టి రక్షించాను అంటారు. నేను వన్ వే వాంటెడ్ లేదు, నేనే కాదు, నవ్వేసి చాలా మంది వెళ్ళటం లేదు. బట్ ద థింగ్ ఈజ్, ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉండే టేస్ట్ డిఫరెంట్ అండి. ఎందుకంటే హోమియోపతి చాలామంది అట్లానే ప్రపంచంలోనే చాలామంది హోమియోపతికి కన్వర్ట్ అవటానికి దాంట్లో ఉండే స్పెషాలిటీ, ఎందుకంటే మిగతా మెడిసిన్స్కి దీనికి చాలా డిఫరెంట్ ఇది ఉంటుంది. అలాగే దాంట్లో ఉండే టేస్ట్ వేరు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక సర్వీస్ చేయడానికి హోమియోపతి ద్వారా చేసే ఆ టేస్ట్ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే నేను అలా దాంట్లో వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు కూడా పెద్దగా నేను హోమియోపతి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో రీసెర్చ్ చేసుకుందామా, ఇంకేదో జాబ్ చేసుకుందామా అనుకున్నాను. బట్ థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఓకే, ఇది కాదు, మన దీంట్లోనే మన ఫ్యూచర్ ఉంది అని చెప్పి కంటిన్యూ అయ్యాను. సో అది ప్రూవ్ అయింది. సో ఇష్టంగానే ఈ వృత్తిలోకి వచ్చినప్పటికీ, ఎప్పుడైతే మీరు సెకండ్ ఇయర్ క్రాస్ చేశారో తర్వాత మీకు ఈ వృత్తి మీద ఇంట్రెస్ట్ వచ్చిందన్నారు. అంటే అలా రావడానికి గల కారణాలు ఏంటి? అసలు మీరు ఎవరైనా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది పుష్ చేస్తూ ఉంటారు కిడ్స్ని, పిల్లల్ని, ఇదే చదవాలి అదే చెయ్యాలని. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ వల్ల నెట్టవేయబడ్డారు అన్నారు మీరే. ఎవరు నెట్టేశారో మేము తెలుసుకోవచ్చు? తప్పకుండా అండి. ముఖ్య కారణం మా నాన్నగారు. మాది ఇచ్చాపురం, ఇందాక మీరు చెప్పారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అంటే ఆంధ్రప్రదేశ్కి చివరి నియోజకవర్గం, పల్లెటూరులో. అక్కడ నాన్నగారు హాబీగా చేసేవాళ్ళు. ఆయన అప్పటి రోజుల్లో గ్రాడ్యుయేట్, సో ఆయన హోమియోపతి నేర్చుకుని చేసేవాళ్ళు. అక్కడ అందరికీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఈవెన్ పశువులకు కూడా ఇచ్చేవాళ్ళు. చాలామంది ఎవ్రీ ఉదయం లేచేసరికి మా ఇంటి ముందర చాలామంది గుంపుగా ఉండేవాళ్ళు అనమాట. సో అది అంటే సర్వీస్ చేయడానికి అది నచ్చేది, కానీ ప్రొఫెషనల్గా అంటే కమర్షియల్గా అది వైబుల్ కాదని ఎందుకో నాకు అనిపించి నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ప్రొఫెషనల్గా ఇష్టమే, బట్ ఎంబీబీఎస్ అయితే ఓ సర్జను, ఇంకోటి అయితే బాగా పేరు వస్తుంది, మనీ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో దానివల్ల బట్ ఆ తర్వాత అక్కడ ఉండే రిజల్ట్స్ చూడటం కానీ, అలాగే నేను కూడా ఒకసారి అక్కడ గుడివాడలో చదివేటప్పుడు ఏదో చెవి నొప్పి వచ్చింది. మా వాళ్ళంతా ఏవో మెడిసిన్ ఇద్దాం అనుకుంటుంటే ఒక సింగిల్ డోస్ వేసుకోగానే విత్ ఇన్ సెకండ్స్లో ఆ చెవి నొప్పి నాకే తగ్గిందనమాట. అట్లాగే మా ఇంటి ఓనర్ గారు
కొంచెం లావుగా ఉంటారు లేడీ. మేము చదువుకుంటుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 20-30 టైమ్స్ మా ఎదురుగుండానే వాష్రూమ్కి వెళ్ళారు. మా పక్కన వాష్రూమ్ ఉండేది అనమాట ఆవిడ వెళ్ళాలంటే. సో చాలా లావుగా ఉండేవాడు. ఈవినింగ్ కల్లా సన్నపడిపోయేటంతగా అయిపోయారనమాట. సో మా మెడిసిన్ ఏదైనా ఇమ్మని అడిగారు. మా వాళ్ళు ఏం వెంటనే ఒక అలోపతిక్ మెడిసిన్ మా రూమ్మేట్స్ ఇస్తే కాదని చెప్పేసి ఆవిడ ఇన్ని మెడిసిన్స్ తిరిగి పంపించారు. నేను ఇవన్నీ వేసుకున్నాను, తగ్గలేదు, ఏమైనా హోమియో మందు ఉంటే ఇవ్వమని అన్నారు. సార్ అప్పుడు నేను ఫీల్డ్లోకి వచ్చి నేను ఒక మెడిసిన్ ఇచ్చాను. ఒక 3 డోసెస్ ఇచ్చేసరికల్లాను సెకండ్ డోస్కే ఆవిడ కంప్లీట్గా అయింది అనమాట, రెక్టిఫై అయింది. సో అది నేను చూసి అరే హోమియోపతి ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది, అందరూ స్లోగా అంటారు, నాకు తగ్గింది ఫాస్ట్గా. ఆవిడకి నేను చూస్తుండగానే సెకండ్ డోస్కే తగ్గింది. సో దీంట్లో ఏదో ఉంది అంటే ఫాస్ట్నెస్ కావాలి కదా ఎవరికైనా కూడా, ఫాస్ట్గా పనిచేస్తుంది ముందర అనే నమ్మకం కుదిరాకే నేను దీంట్లో కన్వర్ట్ అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా ఇది నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా చేస్తే ఫాస్ట్గా పనిచేస్తుంది, ఫాస్ట్గా వచ్చే రిజల్ట్ ఉండేవి. కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్లానో లేట్గా అవుతాయి. బట్ ఎమర్జెన్సీ కండిషన్లో కానీ కొన్ని కండిషన్స్లో కానీ ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనే ఒక నమ్మకం కుదిరాక మాత్రం దీనిలోకి వచ్చాను. నేనే కాదు, చాలామంది ఇట్లానే ఫాస్ట్గా పనిచేస్తుంది అనే ఒక కన్ఫర్మేషన్కి వచ్చాక మాత్రమే ఎక్కువ మంది దీంట్లోకి రాగలుగుతారు. ఓకే, మీరు ఎలా వచ్చినప్పటికీ తర్వాత మీరు మీ వృత్తిని ప్రేమించారు. సో మరి అంటే ఇప్పుడంటే హోమియోపతి మీద చాలా అవేర్నెస్ పెరిగింది జనాల్లో. ఈ ఇంటర్నెట్లు, ఈ ఆన్లైన్ విధానాలు అవన్నీ రావడం వల్ల జనాలకి అవేర్నెస్ పెరిగింది. సో సేఫ్ అంటే నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ట్రయల్ పార్ట్గా వేసే జనాలు కూడా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది. సో అప్పట్లో మీరు ఇనీషియల్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఆదరణ లేదు హోమియోకి. సో అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వన్స్ వచ్చిన తర్వాత అరే అనవసరంగా వచ్చామా ఈ వృత్తిలో కనిపించిందా ఎప్పుడైనా? న్యాచురల్గా ఐ మీన్ 86లో నేను స్టార్ట్ చేశాను. చెప్పాలంటే ఫస్ట్ 2 years 3 years చాలా ఖాళీగా ఉన్నాను. చాలా మేబీ వారానికి ఒకరిద్దరు పేషెంట్లు రావడం కూడా చాలా కష్టంగా ఉండేది. సో అప్పుడు మా బాబాయ్ గారు, మా నాన్నగారు తమ్ముడే, ఆయన నన్ను ఇన్స్పైర్ చేశారు. ఎట్లా అనంటే ఒక కథ చెప్పారు. ఓ రాజుగారి అబ్బాయిని పూర్వపు రోజుల్లో గురుకులానికి పంపిస్తారు. సో వాడు జాయిన్ అయిన తర్వాత ఎప్పటికీ కూడాను పాస్ అవ్వటం లేదు. వాళ్ళ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, కానీ వీడు చాలా డిలే అవుతున్నాడు అనమాట, వెనకబడిపోతున్నాడు. సరే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్తే నాన్నగారు వాడు రాజ్యం రాదు, ఇక్కడుంటే వీళ్ళందరూ నవ్వుతున్నారని చెప్పి పారిపోతాడు. అక్కడ నుండి గురుకులం నుండి పారిపోతాడు. వెళ్తూ ఉండి మంచి ఎండలో అప్పటి రోజుల్లో నుయ్యి పక్కనే ఒక చక్రంలా ఉండేది రాళ్లతో. సో అక్కడ బిందెలు పెడితే ఉంటాయి, మీరు చూసే ఉంటారా? మోటార్ కాదు, పూర్వపు రోజుల్లో అక్కడ మట్టి కుండలు పెట్టుకోవడానికి చిన్న ఇట్లా చుట్టూ చట్రం లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో అక్కడ ఉంటే ఒక ఆవిడని వాటర్ అడుగుతాడు తాగటానికి. ఆవిడ నీరు పోస్తుంది. బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అంటే ఈవిడ ముందర చెప్పాడు అనమాట. అయితే ఆవిడ చెప్తుంది, నేను మంచినీళ్ళు ఇచ్చాను, కాస్త నాకు చెప్పు అని చెప్పేసి. అయితే లేదండి ఇట్లా జరిగింది, నేను అన్నీ ఫెయిల్ అవుతున్నాను, ఎటు వెళ్తే నాకు రాజ్యం రాదు, అక్కడుంటే మా ఫ్రెండ్స్ అంతా నవ్వుతున్నారు, నేను పారిపోవాలి, అందుకే వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు చూపిస్తుంది అనమాట. అక్కడ ఉండే రాయి మీద ఒక చిన్న గొయ్యి లాంటిది ఉంటుంది కదా బిందె పెట్టడానికి, అది ఎవరు చేశారు అని అడుగుతుంది. అయితే ఎవరు చేయలేదు. ఎలా అయింది అంటే రోజు బిందె పెడితే అయింది. మట్టి బిందెతో అవుతుందా అంటే అవుతుంది. సో వెంటనే ఆవిడ చేతిలో మట్టి బిందెని పడేస్తుంది, రాయి మీద విరిగిపోతుంది కదా, అది చెప్తుంది అనమాట. ఇది కూడా ఇలా సడన్గా చేయకూడదు, రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ రాయినైనా కూడా ఈ మట్టి బిందె కట్ చేయగలుగుతుంది, దాన్ని నించోబెడుతుంది అని చెప్పి ఆయన ఈ కథ చెప్పారు నాకు అనమాట. అప్పుడు నాకు అనిపించింది నేను నా సీటుకి నేను స్టిక్ ఆన్ అవ్వాలి. స్టిక్ ఆన్ అయితే ఎప్పటికైనా నాకంటూ ఒక నేమ్ వస్తుంది, లేదా నాకు ప్రాక్టీస్ వస్తుంది అని చెప్పేసి గుర్తింపు వస్తుందని ఆయన నాకు, మా బాబాయ్ గారు, ఆయన ఖచ్చితంగా నాకు ఇలా ఈరోజు ఇక్కడ ఉండటానికి ఇలా స్టిక్ అంటే మోటివేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే క్విక్ ఫిక్స్ లాంటిది పెట్టుకొని కూర్చోడానికి చైర్లో ఆయన నాకు హెల్ప్ చేశారు, ధైర్యం చెప్పారు. మనకు జనరల్గా ఎవరో ఒకరు మెంటర్ ఉండాలి కదండి, వన్ ఆఫ్ ద మెంటర్స్ అనమాట ఉండాలి. ఆయన జయప్రకాష్ నారాయణ గారు అని చెప్పేసి ఆయన మా బాబాయ్ గారు అనమాట. ఓకే, మరి అప్పటి నుంచి అలా నిలదొక్కుని అన్ని ఆటుపోట్లు ఒక టైంలో ఇదేంటి కెరీర్ ఇంత డల్గా ఉంది అని అనుకున్న మీరు అలా నిలదొక్కుని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో మీరు అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు బోల్డ్ ప్రాబ్లమ్స్తో వస్తారు, నాకు ఇది ఉంది అలా వచ్చిన వాళ్ళకి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ సజెషన్స్ ఎలా ఉంటాయి? అంటే లైక్ కొంతమంది ఎవరో చెప్పారని వస్తారు, కొంతమంది వాళ్ళ ఓల్డ్ నమ్మకంతోనే మీ దగ్గరికి వస్తుంటారు. కొత్తగా మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి మీరు ఎలా వాళ్ళని లీడ్ చేస్తారు? దానికంటే కూడా కొంచెం ముందర ఇంకొక చిన్న విషయం చెప్పాలండి.
ఇందాక అడిగారు ఎలా ఎలా వచ్చారనేది దాని గురించి. ఏదైనా కొత్తగా చేస్తే మనం ఖచ్చితంగా మనల్ని మన గుర్తింపు వస్తుంది. అందరూ హోమియోపతి చేస్తారు. ఒక్కొక్క హోమియోపతి అనేది ఏ వృత్తి అయినా కూడా. ఇప్పుడు మీరైనా మీ వృత్తిలో ఎప్పుడు అందరిలాగా మీరు చెప్తారు, కానీ మీలో ఉండే ఒక స్పెషాలిటీ ఉంటుంది, మీలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని మీరే ఐడెంటిఫై చేసుకొని మీరు ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, అలా నేను ఇప్పుడు కూడాను అందరూ ఈ బుక్స్ చదువుతున్నారు, అలాగే బుక్స్లోంచి ఇస్తున్నారు. మనం ఏం చేయాలి, మనం కొత్తగా ఏం చేస్తే మనం మార్కెట్లో నిలబడగలుగుతాం, మనం ఈ ప్రొఫెషన్లో ఉంటాము అని అనుకుని చెప్పి, అప్పటి రోజుల్లో కంప్యూటర్ లేదు యాక్చువల్గా. నేను పెట్టిన కొత్తలో కంప్యూటర్ని ఇంకా మామూలుగా ఈ డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉండేవి, ఇంకా ల్యాప్టాప్ అనేది లేదు. డెస్క్టాప్లో కూడా చాలా అప్పటి రోజులు 1 lakh పెడితే కానీ వచ్చేది కాదు. అప్పుడు నేను ఓన్గా ఒక ప్రోగ్రామ్ తయారు చేయించి బెంగళూరులో ఒక ఆయన ఉంటే, సో దాన్ని పెట్టి దాని ద్వారా నేను అంటే ఈజీగా నేను చేసేది కూడా అందరిలాగే బుక్స్లోంచి ఉంటే సబ్జెక్ట్ని బట్ ఫాస్టింగ్ చేయాలి. ఇప్పుడు పేషెంట్ చెప్పిన తర్వాత 2-3 రోజులు నేను రిఫర్ చేస్తూ కూర్చుంటాను అంటే కాదు, రిఫర్ చేయకుండా మెడిసిన్ ఇవ్వలేము. టైం ఫ్యాక్టర్ అనేది, మెడిసిన్ అనేది ఇప్పుడు కూడా హోమియోలో రిఫరెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో అది ఎన్ని ఎక్కువ బుక్స్ చదివితే అంత బాగా మనం కరెక్ట్గా మెడిసిన్ ఇవ్వగలుగుతాం. అయితే దానికి టైంని కట్ షార్ట్ చేయగలిగితే దాంట్లో ఇంకా రిజల్ట్ బాగుంటుంది అనేది నాకు ఎందుకో మొదటి నుండి కాన్సెప్ట్. సో నేను కంప్యూటర్ని తీసుకొచ్చి కంప్యూటర్లో నేను ప్రోగ్రామింగ్ చేసి నేను ఇచ్చాను. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఈనాడు పేపర్ వాళ్ళు అప్పుడు కొత్తగా ఈ సిటీ ఎడిషన్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది, జిల్లా ఎడిషన్. మొత్తం అప్పుడు జిల్లా అక్కడ 3 districts ఒకటే ఉండేది, ఈవెన్ జోన్ వైజ్గా. దాంట్లో నాకు ఫస్ట్ పేజ్లో నా గురించి రాశారు, మొత్తం నా కవరేజ్ అంతా ఇచ్చారు. అప్పటికే కొన్ని నేను సక్సెస్ఫుల్గా కిడ్నీ స్టోన్స్ కానీ లేదా కొన్ని ట్యూమర్స్ కానీ ఎట్లాంటివి చేయడం జరుగుతుంటే వాటన్నిటి గురించి ఇచ్చారు. ఈ రోజు నేను ఖచ్చితంగా వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ఎందుకంటే ఈనాడు వాళ్ళు కూడా ఒక పార్ట్ నా గ్రోత్లో ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు చెప్పారు పేషెంట్స్ వచ్చేటప్పుడు ఎలా మోటివేట్ చేస్తాము అని అంటే చాలా విధాలుగా ఉంటుందండి. లైక్ కొంతమంది వస్తారు, ఇది ఇలా ఎన్ని రోజుల్లో తగ్గుతుంది, లేదా ఇది బాగా తగ్గుతుందా, క్యూర్ అవుతుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది రాగానే అసలు తగ్గుతుందా లేదా అనేది. సో దానికి ఇమీడియట్గా నేను వేసే క్వశ్చన్ ఏంటంటే తగ్గుతుందా తగ్గదా కాదు, మీరేం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు 10 లక్షణాలతో వస్తారు, లేదా 10 కంప్లైంట్స్తో వస్తారు. సో దాంట్లోంచి ఏది మీకు కావాలి. ఒక డయాబెటిక్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఏదో షోల్డర్ పెయిన్తో వస్తాడు, లేకపోతే ఏదో చిన్న స్కిన్ ప్రాబ్లంతో ఉంటుంది. నాకు డయాబెటీస్ తగ్గిపోవాలనుకుంటే తప్పు, మేబీ ఆయన ప్రాబ్లం షోల్డర్ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ ప్రాబ్లం అవ్వచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందర. ఓకే, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ముందర దీనికి రిజల్ట్ రానివ్వండి, దానికి కలిపేద్దాం. బట్ దీనికి రిజల్ట్ వచ్చిన తర్వాత వన్స్ యూఆర్ కన్విన్స్డ్, అప్పుడు ఖచ్చితంగా రిమైనింగ్ వాటిలోకి వెళ్దాం. అది అట్లాగా నేను వాళ్ళకి ఇచ్చే మోటివేషన్ అనమాట. అలాగే కొన్ని ఉంటాయి, కొన్ని సర్జికల్ కండిషన్స్ టైం ఉంటుంది. సర్జికల్ కండిషన్కి ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ ఉండదు. సర్జరీ అంటే సర్జరీ, ఇప్పుడు లైక్ ఒక హైడ్రోసిల్ ఉంది, లేకపోతే హెర్నియా ఉంది, లేకపోతే ట్యూమర్ ఉంది, సర్జరీ అనేది సర్జరీ. కానీ కొన్ని కండిషన్స్లో మనకి టైం ఉంటుంది, మేబీ నెక్స్ట్ వీక్లోనే చేయించక్కర్లేదు, ఒక 2-3 months పడుతుంది, లేదా ఒక 6 months వరకు వెయిట్ చేయొచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేయాలి, మీరు సర్జరీ టైం కల్లాను మీరు దానికి ప్రిపేర్ అయ్యేలాగా మీ హెల్త్ని ప్రిపేర్ చేస్తాను. లేదు సమ్టైమ్స్ ఈ ప్రాసెస్లో తగ్గొచ్చు, కొన్ని కండిషన్స్ తగ్గిపోయినా తగ్గిపోవచ్చు, లేదు మీకు అంత ఇబ్బంది లేకపోవచ్చు. సో అట్లాగా వాళ్ళని మోటివేట్ చేయటం, లేదంటే వాళ్ళని కంప్లీట్గా కన్విన్స్ చేయడం అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఉదయరాగం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం. నేటి రాశి ఫలాలను మనకందించేందుకు శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని ఆహ్వానిద్దాం. ఈరోజు మేషరాశి వారు చేయు పనుల్లో పురోగతిని సాధించగలుగుతారు. ఇంటా బయట అనుకూలమైన ఫలితాలు పొందుతారు. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆసక్తికరమైనటువంటి సమాచారం మీ చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు చేసేటువంటి పనులు తొందరగా చేయడం వల్ల ఆ పనుల్లో జరిగేటువంటి పొరపాట్లకి మీరు పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మీకు మాట పట్టింపులు పెరుగుతాయి. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి.
అధికమైనటువంటి శ్రమను మీరు పొందాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహారాలు మీరు చేసినట్టయితే ఈరోజు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చోటు చేసుకుంటాయి. మీ ఆకస్మిక ప్రయాణాల వల్ల మీరు ఇంతకుముందు బాగా ప్రణాళికాబద్ధంగా చేసుకునే పనుల్లో కొంచెం చికాకులు కలుగుతాయి. వాటిని వేరే వాళ్ళకి గట్రా అప్పచెప్పి మీరు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రయాణాలు మీకు బాగా చికాకుగా ఉంటాయి. ఈ కుటుంబ పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీ పిల్లల అభివృద్ధిని ఈరోజు మీరు కాంక్షిస్తారు. వాటి గురించి మీరు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చేసేటువంటి పనుల్లో కర్కాటక రాశి వారికి ఈరోజు చేసే పనుల్లో గౌరవం పెరుగుతుంది. మీకు ఉద్యోగస్తులకు మీ అధికారుల తలకు అండదండలు లభిస్తాయి. వ్యాపారస్తులకు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ప్రయాణాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి పని కాస్త ఈరోజు మీ యొక్క ప్రయత్నపూర్వకంగా పూర్తి చేసుకోగలిగినటువంటి సమర్థత ఈరోజు మీకు ఏర్పడుతుంది. సింహరాశి వారు ఈరోజు మీ పనుల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు ఆకస్మికంగా చేసేటువంటి ప్రయత్నాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూసినటువంటి కాంట్రాక్ట్లు అవి కూడా చేజిక్కించుకోగలుగుతారు. మీరు చేసేటువంటి పనుల్లో మీరు అభివృద్ధిని పొందుతారు. కన్యా రాశి వారు ఈరోజు కుటుంబంలోనూ బంధువులతోనూ మిత్రులతోనూ కొంచెం వివాదాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా మెలగాల్సినటువంటి స్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కొంచెం పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని రకాలుగా మీరు ఒత్తిడిని తట్టుకుని నిలబడాలి. ఈరోజు మీరు చేసేటువంటి పనులు మీకు కొంచెం ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి ముఖ్యమైన పని అయితే తప్ప ముందుకు వెళ్లకుండా వాయిదాలు వేసుకోవడం చాలా మంచిది. తులారాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మీకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. దైవ దర్శనం చేస్తారు. ఈరోజు మీరు చేసేటువంటి పనులన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. మీరు కొత్త వస్తువులు ఈరోజు సమకూర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. వృశ్చిక రాశి వారు ఈరోజు విందులు వినోదాల్లో పాల్గొంటారు. చేసేటువంటి పనుల్లో అభివృద్ధిని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రమోషన్లు అభివృద్ధిని పొందుతారు. చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఈరోజు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారు చేసేటువంటి పనులు ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. కొంచెం పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఎప్పటి నుంచో అనుకునే పనులు ఈరోజు చేయడానికి బాగా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. బాధ్యతలు అవి పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ధనం అంతా కూడా మీరు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అందరికీ కూడా ఈరోజు మీరు పంపిణీ చేయగలుగుతారు. మంచి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి. మకర రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువుల విషయంలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మిత్రులు మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు. మీరు చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొంచెం మెల్లిగా మందకొడిగా సాగుతాయి. మీరు చేసేటువంటి ఆలోచనల్లో మార్పుల వల్ల వెంటనే తీసుకునే నిర్ణయాల వల్ల
మీరు బాగా ఇబ్బందులకి గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి బాగా ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఆ ఒత్తిడిని తట్టుకొని ఈరోజు బాగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెయ్యని పనికి మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది. మీరు చెప్పిందల్లా కూడా ఎవరు నమ్మరు. మీరు ఏది చెప్పినప్పటికీ కూడా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మెలగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రయత్నాల్లో అభివృద్ధిని పొందుతారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీరు తీసుకునేటువంటి కీలక నిర్ణయాలు మిమ్మల్ని సంఘంలో ఉన్నత వ్యక్తుల కింద మంచి స్థితిలో మిమ్మల్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ యొక్క ఆస్తి వ్యవహారాలని కూడా పరిష్కారాలు అవుతాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్టయితే ఈరోజు మీకు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మీకు అందరూ సహకరించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తారు. శుభమస్తు. సార్, మీరు అన్నారు టైం అడుగుతారు నా దగ్గరకు వచ్చే పేషెంట్లని. యూజువలీ అందరిలో ఉండే ఒక ఒపీనియన్ ఏంటంటే హోమియోపతి అంటే ఇప్పుడు మన ఈ జనరేషన్కి ఏంటంటే ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి. అది పెయిన్ అయినా ఏదైనా గెయిన్ అయినా సంథింగ్ వాళ్ళకి ఇన్స్టెంట్ కావాలి. సో మన హోమియోపతి వచ్చేసరికి అది అపోహ అనుకోండి, లేదంటే ఇంకేమైనా అది టైం పడుతుంది, అంటే టైం టేకింగ్ ఎక్కువ అనే ఒక అపోహ అనేది జనాల్లో ఉండిపోయింది. అది అపోహని ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. సో అది ఎంతవరకు ఇక్కడ జనాలకి రీచ్ అవుతుంది, అంటే అది లైక్ అది అపోహ అయినా లేదంటే నిజమైన టైం పడుతుందా నిజంగా హోమియోపతి? టైం పట్టే వాటికి ఖచ్చితంగా టైం పడుతుందండి, తొందరగా అయ్యే వాటికి తొందరగా అవుతుందండి. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిసీజ్ అంతే అనుకోవాలి. జనరల్గా నేను చెప్పే ఒక ఉదాహరణ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 months కంప్లీట్ అయితేనే అది పర్ఫెక్ట్ డెలివరీ అవుతుంది, బేబీ వస్తుంది. అందుకంటే ముందర వస్తే అది కాదు, దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలాగే మనకి గాడ్ హ్యాస్ గివెన్ సర్టన్ థింగ్. 1 year అంటే 365 days. 365 days 1 weekలో అయిపోవాలంటే కాదు. సో అట్లాగే ఏదైనా కూడా బాడీలో కూడా ఒక ప్రాబ్లం ఉంది అని అంటే బాడీ దాని అంతటికి అది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనం ఒక మెడిసిన్ వేసాము అంటే మన బాడీ కూడా ఒక కుటుంబం లాంటిది. ఇప్పుడు హార్ట్ ఉంటుంది, లివర్ ఉంటుంది, స్ప్లీన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక కుటుంబం లాగా పనిచేస్తూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఇవన్నీ కూడా రీఅడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడో వాటిలో అడ్జస్ట్మెంట్ పోతే కదా మనకు ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ అగైన్ వాటిని సరిగా చేయాల్సి ఉంటుంది అనమాట. అలా అయినప్పుడే అది ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది. అవన్నీ మళ్ళీ రీఅడ్జస్ట్ అవ్వడానికి ఎంతో కొంత టైం తీసుకుంటుంది. అది ఇంత అని చెప్పలేము. అయితే ఎప్పుడు డాక్టర్ ప్రాబ్లం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మేబీ ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతుంటుంది. పేషెంట్కి తెలియదు, డాక్టర్కి తెలియదు. అలా కాకుండా డాక్టర్ ప్రాపర్గా ఓకే ఇలా ఉంది అనుకునేటప్పుడు అది 1 week పడుతుందా, 1 year పడుతుందా, 10 years పడుతుందా అని చెప్పడానికి దెర్ ఈస్ ఛాన్స్ అనమాట. ఓకే సార్, మీరు అన్నారు అంటే డిసీజ్ని బట్టి టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది అని. సో ఎస్పెషల్లీ మన హోమియోపతిలో అంటే ఎన్ని డిసీజెస్కి మనకి మెడిసిన్ అవైలబుల్ అవుతుందంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్కి సంబంధించి. ఇప్పుడు మీరు టైం బట్టి అంటే వచ్చిన డిసీజ్ బట్టి టైం డ్యూరేషన్ ఉంటుంది అన్నారు. సో ఏ డిసీజెస్ మన హోమియోపతిలో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ హోమియోపతికి ఒక చిన్న అంటే మీరు అడిగిన దాంట్లో ఉందండి, డిసీజ్ ఓరియంటెడ్గా హోమియోపతి అనేది చూడటం చేయకూడదు యాక్చువల్గా. ఇప్పుడు డయాబెటీస్తో 10 మంది ఉన్నారనుకుందాం, 10 మందికి ఒక మెడిసిన్తో తగ్గదు. అదే మీకు అలోపతిలో ఉండేటప్పుడు వాళ్ళందరికీ ఇంచుమించుకు ఒకే మెడిసిన్ వేస్తారు. హోమియోపతిలో అట్లా ఉండదు. 10 మందికి 10 డిఫరెంట్ మెడిసిన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే డిసీజ్ కాన్సెప్ట్ కాదు, డిసీజ్ కాన్సెప్ట్ ఉంది ఎంతవరకు అంటే ఒక మనిషికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఉదాహరణ డయాబెటీస్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడికి వెళ్తుంది అనేది, డిసీజ్ ఎటు వెళ్తుంది అనేది తెలియడానికి తప్ప ట్రీట్మెంట్కి అది కాదు. ట్రీట్మెంట్కి తెలియాల్సినవి వేరే. అది ఏ స్టేజ్లో ఉంది అనేది, ఏ స్టేజ్లో ఉంది అన్నంత వరకు తెలిస్తే సరిపోతుంది. దానికంటే కూడా వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ ఎలాగుంది, వాళ్ళ అసలు మిగతావన్నీ ఎలా చేస్తున్నారు, డైట్ ఆల్సో ఖచ్చితంగా లైఫ్ స్టైల్, కంప్లీట్గా లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ తాలూకా నిద్ర కానీ. ఇప్పుడు నవేడేస్ మనం చూస్తూ ఉంటాం పీసీఓడి అనే ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది లేడీస్లో. ముఖ్యంగా ఇప్పుడు గర్ల్స్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కార్పొరేట్ కాలేజ్ సిండ్రోమ్ అంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కాలేజ్ నుండి రారు, కాలేజీలోనే ఉంటారు. అందులో ఇప్పుడు గర్ల్స్ ఏంటంటే వాష్రూమ్ బాగాలేదని మోస్ట్లీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాష్రూమ్ అనేది ఎవ్రీ 3 hours 4 hours ఎవరైనా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అట్లా స్టాగ్నేట్ ఉండిపోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా వాష్రూమ్ బాగాలేదు, వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, తాగటం తగ్గిస్తారు,
తగ్గటం తగ్గిస్తారు, వెళ్ళటం తగ్గిస్తారు. బోత్ వే ఏమవుతుంది, ఎప్పుడు డ్రైనేజ్ సరిగా ఉండదు, ప్రాబ్లం వస్తుంది ఒకటోది. రెండోది సన్ అసలు తగలదు వాళ్ళకి. విటమిన్ డి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్. విటమిన్ డి లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అసలు చాలా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి విటమిన్ డి. సన్ తగలకుండా ఎట్లా ఆల్మోస్ట్ 9th 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్ళేంత వరకు వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ 6 మళ్ళీ క్లోజ్ అవుతుంది. సన్ ఇక్కడ నో సన్ రైజ్ అండ్ నో సన్సెట్, నో సన్ రైజ్ అండ్ నో సన్సెట్ ఫర్ దెమ్, కంటిన్యూస్ ఒకటే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉండేటప్పుడు దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తాం అవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది కదా. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ ఏముందన్నది చూసుకొని దాన్ని కరెక్ట్ చేసి వాళ్ళకి యోగాని చెప్పడం, లేదా ఎక్సర్సైజ్ చేయమంటాం, విటమిన్స్ ఏమో తీసుకోమంటాం, ప్లస్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటే కరెక్ట్ అవుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కి హోమియోపతిలో మీరు ఇంగ్లీష్ మందులో ఎలా ఉంటుందో ఏ డిసీజెస్ కన్నీ ఒకటి క్యాన్సర్ అవనివ్వండి, ఎయిడ్స్ అవనివ్వండి, ఇప్పుడు హెపటైటిస్ అవనివ్వండి, ఆర్డినరీ ఆస్తమా అవనివ్వండి, ఎగ్జిమా, సోరియాసిస్, ఇట్లా ఒకటి కాదు. మీరు మెడిసిన్ బుక్ అని ఉంటుంది అలోపతిలో, అంటే డిసీజ్ అన్నీ కూడాను కంప్లీట్గా ఉంటాయి. దాంట్లో ఉండే వాటికి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ క్యూర్ అనే దానికి ట్రీట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. క్యూర్ అంటే కంప్లీట్గా తగ్గిపోయి పేషెంట్ వెళ్ళిపోవటం, అట్లా ఉండే డిసీజెస్ కొన్ని ఉంటాయి, కొన్ని మేనేజ్ చేయటం. ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యూర్ అవ్వదు. క్యూర్ అవ్వనప్పుడు ఏముంది, వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వాలి, క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా లైఫ్ స్పాన్ పెరగాలి. లైఫ్ స్పాన్ పెంచలేకపోయినా కూడా వాళ్ళకి సఫరింగ్ తక్కువ ఉండాలి, మరి ఇబ్బందికరమైన ట్రీట్మెంట్ లేకుండా అట్లీస్ట్ పీస్ఫుల్ డెత్ వాళ్ళకి ఇవ్వాలి. సో అట్లాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ మారిపోతుంది, స్ట్రాటజీ ఆఫ్ మన ట్రీట్మెంట్ అంటాం దాన్ని. అట్లా సార్ ఇప్పుడు జనాలకు వచ్చేసరికి, యాజ్ పర్ హ్యూమన్స్కి వచ్చేసరికి కంపారిజన్ అనేది అన్నిట్లోనే ఉంటుంది. సో మనం ఈ అలోపతి అండ్ హోమియోపతి ఇవి రెండిటికి కంపేర్ ఎలా చేయగలుగుతాం? అంటే రెండిట్లో తేడాలు ఏంటి అనేది కామన్ పీపుల్స్కి అర్థం కాదు. అంటే మీలాంటి స్పెషలిస్టులు చెప్తే తప్ప అది జనాలకు అర్థం కాదు. సో దాని గురించి. కామన్ పీపుల్ అని కాదండి, జనరల్గా నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక లాయర్ వస్తారు, హోమియోపతి ఎలా పనిచేస్తుంది అని అంటారు, లేదా ఇంకో డాక్టర్ వస్తారు, మిగతా ఆయుర్వేదికో లేదా అలోపతి ఎలా పనిచేస్తుంది అని అంటారు. సో అప్పుడు నేను జనరల్గా ఏంటంటే వాళ్ళ ఫీల్డ్కి సరిపడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బట్ మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉండటానికి, ఒక పొలంలో పంట వేసాం, పంటకి ఒక డిసీజ్ వచ్చింది. సో ఎరువు వేస్తారు దానికి, పెస్టిసైడ్ వేశారు, క్రిమిసంహారక మంది వేశారు, అయినా తగ్గలేదు. మళ్ళీ వేస్తున్నారు, పంట పోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చేంజ్ అని కాదు, అసలు ప్రాబ్లం ఏమిటి అనే దానికి ముందర అసలు అక్కడ ఐడెంటిఫై చేయాలి, అనలైజ్ చేయాలి. సో పొలాన్ని చూసి విత్తనాలు బాగాలేవా, లేకపోతే సాయిల్ బాగాలేదా, సాయిల్కు ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఈ సాయిల్లో ఏం పండుతుంది, సో మొత్తం సాయిల్ తాలూకా కాన్స్టిట్యూషన్ ఏంటి తెలుసుకుంటే అప్పుడు దానికి సరిపడా ఉండే మనం పంట వేయగలుగుతాం. హ్యూమన్ బాడీ కూడా ఒక పొలం లాంటిది, ప్రతి శరీరం కూడా ఒక పొలం లాంటిది. సో దాంట్లో డిఫరెంట్ పంటలు లాంటివి, మన తాలూకా ఉండే భావాలు కానీ లేకపోతే మన ఆలోచనలు ఇవన్నీ కూడా దాంట్లో ఉండే పంటలు లాంటివి. వాటికి వచ్చే ప్రాబ్లమే డిసీజ్ అందాం. సో మనది బాగా ఆరోగ్యంగా, ఇప్పుడు ఒక యోగి లాంటి వాళ్ళని తీసుకోండి, ఒక చాలా ఆరోగ్యవంతమైన ఉండే పాత రోజు, ఇప్పుడు వివేకానంద లాంటి వాళ్ళను, లేదా ఇట్లా చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కారణం వాళ్ళ దేహాన్ని ఒక మంచి పంట పొలంలాగా మొదటి నుండి కూడా మంచి అలవాట్లతో చేసుకుంటుండడం వల్ల వాళ్ళకి డిసీజెస్ పెద్దగా రావు, లైఫ్ స్టైల్ అలాంటిది. అది. సో ఇది ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఏదొచ్చినా కూడా అవతల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారని అడుగుతారు తప్ప నేనేం చేస్తానని చెప్పారు. పేషెంట్ తాలూకు అవసరం కదా, అది పేషెంట్ తాలూకు బాడీ కదా, అది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పరు, మీరేం చేస్తారని అడుగుతారు. సో ఇప్పుడు మేమేం చేయాలంటే వాళ్ళకి ముందుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం అనేది ముందర ఎవరైనా కూడా హోలిస్టిక్ సిస్టమ్ అంటాం అనమాట. ఆయుర్వేదిక్ కానీ, చైనీస్ సిస్టమ్, హోమియోపతి, ఇవన్నీ కూడా హోలిస్టిక్ సిస్టమ్ అంటాం. సో వాళ్ళు వచ్చిన ఒక ప్రాబ్లం సైనస్ అని అంటే సైనస్ గురించి ఒకటే తీసుకోకుండా మిగతా వాళ్ళ అలవాట్లు, వాళ్ళ మెంటాలిటీ, వీటన్నిటి బట్టి కూడా కన్సిడర్ చేసి దాన్ని బట్టి మా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. అట్లా అలాగే ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పాలి. నేను ఇచ్చాపురం నుండి వచ్చాయని చెప్పాను. అక్కడ కవిటి ఉద్యానం అని ఉంటుంది, చాలాసార్లు మీరు పేపర్లో చూసే ఉంటారు. ఎపిడమిక్ అని అంటే ఒక చోట వచ్చే ఒకేసారి మలేరియా ఉందనుకోండి ఎపిడమిక్గా వస్తుంది, లేదా మనం వచ్చిన డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ. మాకు అక్కడ కిడ్నీ డిసీజెస్ ఎపిడమిక్గా ఉంటాయి. అక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఇప్పుడు కేజీహెచ్లో అడిగినా కూడా దానికి ఒక రీసెర్చ్ యూనిట్ ఉందన్నమాట.
అయితే నేను క్లినిక్ పెట్టిన కొత్తల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా నా యాటిట్యూడ్లో మార్పుకి అది కొంత ఇదనమాట. మా నాన్నగారు ఒక పేషెంట్ పంపించారు అక్కడ నుండి. టెస్ట్లన్నీ చేస్తా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది. సో నేను క్లినిక్ పెట్టిన కొత్తలో కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇమీడియట్గా నేను కేజీహెచ్కి పంపించేస్తాను, రిఫర్ చేస్తాను. సో వాళ్ళు అక్కడ చూసిన తర్వాత అక్కడ కొంత వీలు కాదని చెప్పేసి అక్కడ నుండి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఒక 1 year తర్వాత వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. బాబు నాకు ఏదైనా జాబ్ చూపించండి అని చెప్పి. ఏమైంది అని అంటే ఇలాగ మా నాన్నగారు చనిపోయారు. ఎట్లా అంటే ఈ స్టోరీ అంతా చెప్పాను అనమాట. సరే మరి నీకు అక్కడ ల్యాండ్ అది ఉంది కదా అని అంటే, లేదు బాబు నాకు ఉన్నది 30 ఎకరం, నాన్నగారి కోసం నేను అదంతా అమ్మేయాల్సి వచ్చింది. సో అందువల్ల నేను ఇప్పుడు నాకు ఇంట్లో మేము ఉన్నది 5, నాన్నగారు పోయారు, మేము 4 ఉన్నాం, చెల్లాయిల వాళ్ళు ఉన్నారు, నేను నా బర్డెన్ అంతా ఉంది అని తను చెప్పాడు అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నేను తెలుసుకోకుండా ఉంటే మేబీ నేను అవన్నీ కూడా చేయించకుండా వాడికి ఏదో తక్కువలో అయ్యేటట్టు. ఎందుకంటే ఎనీహౌ అంత ఎండ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఎక్కువగా ఏమీ చేయలేం. అప్పటికి ఇంకా అంత అడ్వాన్స్డ్గా లేదు కిడ్నీ ట్రీట్మెంట్ కూడాను. సో అట్లాంటప్పుడు వై షుడ్ అంత ఇవ్వాల్సిన ఇది లేదు కదా. అంటే ఇప్పుడు క్యూర్ అవ్వదని తెలిసినప్పుడు ఇంక టెస్ట్లు ఇవన్నీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. పూర్తిగా అని కాదండి, ఎందుకంటే కొన్ని మేము కూడా టెస్టుల మీద డిపెండ్ అవ్వాల్సింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఇంకేదైనా అంటే మేబీ హైదరాబాద్ పంపించో ఇంకోటి వచ్చేసి మేబీ వాళ్ళకి తక్కువ కాస్ట్లో రిఫర్ చేయించడం అది అంటున్నాను అనమాట. అంటే అది నేను తెలియకపోవటం వల్ల లేదు. ఓకే నేనే ట్రై చేసి కొంతమందికి హోమియోపతిలో కూడా చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిటర్న్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, అందరని కాదు చాలామంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. మేబీ నేనే సరిగ్గా ట్రై చేస్తుంటే 2-3 years లైఫ్ వాళ్ళకి ఇచ్చున్నా కూడా అటువైపు వాళ్ళకి మనీ మిగిలేది, ఇటువైపు ఇట్లా ఉండేది అని చెప్పేసి ఒక కనువిప్పు అనమాట నాకు. సో దానివల్ల కూడా ఇప్పుడు ఏంటంటే ఓకే 2 వైపులా మనం చూడాలి అనేది నా కాన్సెప్ట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేషెంట్ని అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి మనం ఫర్దర్గా అనేది చూడాలి. సరే ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు పిల్లలందరూ ఇంజనీర్ మెడిసిన్ అంటున్నారు కదా ఎంసెట్లు రాసి. సో ఒకవేళ కమింగ్ జనరేషన్స్లో ఎవరైనా హోమియోని వాళ్ళ ఫీల్డ్గా వాళ్ళ కెరియర్గా ఎంచుకున్నట్లయితే కనుక మేబీ మీరు స్ట్రగుల్ అయినంత అంటే అంత ఇనీషియల్గా ఫౌండేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లైక్ అంటే కింద నుంచి పిల్లర్స్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి మంచి బేస్మెంట్ అయితే ఉంది. సో అలాంటి కమింగ్ జనరేషన్స్ ఎవరైనా హోమియోపతిలోకి వస్తానంటే వాళ్ళకి యాజ్ ఎ సీనియర్ మీరిచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉంటాయి? ఇప్పటికీ ఒక more than 30 members నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి లేదా నా దగ్గరికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ అంటే నన్ను చూసిన తర్వాత హోమియోపతి జాయిన్ అయ్యి ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారండి. సో కొత్తగా వాళ్ళకి మనం అంటే ఎలా చేయాలి అనే సజెషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒక సజెషన్ మాత్రం ఉందండి. హోమియోపతిలో టెక్నాలజీ చాలా తక్కువగా వాడుతున్నాం మేము. లాబొరేటరీ టెస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నాలజీ రిలేటెడ్, అవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ అవి టూ కాస్ట్లీ ఫర్ ఏ హోమియోపతిక్ పేషెంట్. తర్వాత అన్నిసార్లు మనం చెప్పలేం. వాళ్ళంటే ఒక యాంటీబయాటిక్ ఇస్తే ఇదో ఈ టెస్ట్ చేసి రండి, లేదా ఈ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఈ టెస్టులు చేసుకురండి అంటారు. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేరు కాబట్టి. అది వాళ్ళ తప్పని కాదు. మాకు అట్లా కాదు, మేము ఇచ్చిన తర్వాత తగ్గిందా లేదా అనడానికి మేము చేయాలి. కానీ దానికి అంత కాస్ట్లీ చేయాలన్నా ఈ పేషెంట్లు కూడా ఇంకొక వేరే విధంగా ఆలోచిస్తున్నారు. నవేడేస్ ఇప్పుడు ఏదైనా టెస్ట్ రాసినా కూడా కమర్షియల్గా వీళ్ళని డాక్టర్ గారికి ఏమైనా బెనిఫిట్ ఉందా అనేది, అంటే మీకు అవసరం లేదు కదా అనే దీంట్లో ఉంటారు. సో అయితే ఏంటంటే నా సజెషన్, హోమియోపతికి కూడాను కొంత టెక్నాలజీ, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చాలా వచ్చాయండి హోమియోపతికి రిలేటెడ్. ఇంకా ఇండియాలో ఎవరు ఎక్కువగా వాడటం లేదు. ఎట్ ప్రజెంట్ నేనైతే ఒకటి వాడుతున్నాను, పల్స్ డయాగ్నోసిస్ అని చెప్పేసి. పల్స్ మెటబాలిక్ అనాలిసిస్ అంటాం. అది రష్యన్ ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్గా. ఇది మనకు పూర్వపు రోజుల్లో చూస్తూ ఉంటారు, మన పాత సినిమాల్లో కూడాను ఎవరైనా ఒక అమ్మాయి వామిటింగ్ చేసుకుంటే ఎవరో ఒకరు వచ్చి ఇలా పల్స్ చూస్తారు, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ లేదా కాదని చెప్తారు. సో అది నిజమా కాదా అని చాలామందికి డౌట్. కానీ ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే కొన్ని వేల సంవత్సరాల నుండి మన పెద్దవాళ్ళు వాళ్ళ లైఫ్లోని ఫుల్గా అనుభవించాకే కదా మనం ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఒక 1000 ఏళ్ల క్రితం కూడాను లేదా ఒక 2000 క్రితం కూడాను బుద్ధుడు ఉన్నాడు, 91 ఏళ్ళు బ్రతికాడు మనకు తెలిసి, మన హిస్టరీలో ఉన్నది. అంటే ఒక 2000 years బ్యాక్ 90 years ఒక మనిషి బ్రతికాడనంటే ఇప్పుడున్నంత మోడర్న్ టెక్నాలజీ అవసరం లేదు మనిషి బ్రతకడానికి. మేబీ మోడర్న్ టెక్నాలజీ మనకి సొఫిస్టికేట్ చేస్తుంది. సో అప్పటి రోజుల్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్లో పల్స్ డయాగ్నోసిస్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్ మెథడ్ అండి. మనకి యోగాలో చెప్తారు, లేదంటే మెడిటేషన్లో చెప్తారు మన ప్రాణశక్తి గురించి. మన ప్రాణశక్తిని కొలవడానికి అప్పటి రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషితో ఇలా ముట్టుకొని వాళ్ళ ప్రాణశక్తి ఎట్లా ఉందా అనేది చెప్పొచ్చు. దానికి కొంత సైన్స్, దానికి కనీసం ఒక 2-3 years పడుతుంది నేర్చుకోవడానికి. కొన్ని వేల కేసులు చూడాలి అప్పటి రోజుల్లో.
ఇప్పుడు అట్లా కాకుండా దానికి సంబంధించిన ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చింది, పల్స్ డయాగ్నోసిస్ అని చెప్పి. దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఒకటేమో డైరెక్ట్గా మనం పల్స్ మీద పెట్టి అకౌస్టిక్ మెథడ్తో చేయొచ్చు, లేదా ఆక్యుపెంచర్ వాళ్ళలాగా పాయింట్స్ ఉంటాయి అట్లా పెట్టి చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే ఛానల్స్ అంటాం, మెరిడియన్స్ అంటాం, అంటే ప్రతి పార్ట్ కూడా, ఇప్పుడు హార్ట్ ఉంది అంటే హార్ట్కి డిసీజే అనక్కర్లేదు, హార్ట్లో ఉండే ఎనర్జీ లెవెల్ మారుతున్నా కూడాను రాబోయేదాన్ని చెప్పొచ్చు. అలాగే కిడ్నీకి ఒకటి ఉంటుంది, లేదా లివర్కి ఉంటుంది, వాటిని ప్రతిదానికి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఈ వైబ్రేషన్ని మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అలాగే క్రిలిన్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది, అది కొంచెం కాస్ట్లీ, బట్ స్టిల్ అది రష్యన్ వాళ్ళు కనుక్కున్నది అనమాట. ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఇట్లాంటివి హోమియోపతికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఫ్యూచర్లో దీన్ని ముందర మనం అడాప్ట్ చేసుకోగలిగి దాన్ని నేర్చుకొని హోమియోపతికి దానికి ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఒక పేషెంట్తో కూర్చొని ఒక 2-3 అవర్స్ వాళ్ళ స్టోరీ అంతా వినటం కంటే కూడా వాళ్ళ కొంతవరకు స్టోరీ విని ఈ ఇన్స్ట్రుమెంట్తో వాళ్ళ లోపల ఉండే, ఎందుకంటే ఈ ఎనర్జీ చేంజెస్ తాలూకా లక్షణాలనే వాళ్ళు చెప్తారు. డిసీజ్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్ అవుతుంది అని అంటే సంథింగ్ స్టమక్లోనో లివర్లోనో ఏదో వైబ్రేషన్ చేంజ్ ఉంది. అది మనం ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కొంతమంది చేయలేకపోవచ్చు, చేయగలిగినా కూడా డాక్టర్ కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే ఒక అబ్బాయి ఎవరైనా ఏడుస్తున్నాడు అనుకోండి, ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటే ఎవరైనా కాలు తొక్కినా కూడా ఏడవచ్చు, పడిపోయి ఉండొచ్చు, కడుపులో కూడా ఏడవచ్చు. సో ఆ రిజల్ట్ మనకి ఆ రీజన్ తెలియాలంటే మాత్రం ఇది ఎక్కువ యూజ్ఫుల్ హోమియోపతిక్ డాక్టర్స్కి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వీటికంటే కూడా ఇట్లాంటి టెక్నాలజీ అనేదాన్ని యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా కమింగ్ జనరేషన్కి చాలా ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకంటే ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు పోతున్న టైంలో ఫ్యామిలీ డాక్టర్స్ అయిపోలేదండి. హోమియోపతిక్ డాక్టర్స్ అందరూ కూడా మీరు ఎక్కడైనా ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కంప్లీట్గా ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఇప్పటికీ అది కంపల్సరీ మాకు, అంటే మేము చేయాలి అని కాదు, అది ఇట్స్ ఏ మాకు పార్ట్ అండ్ పార్సల్. ఫ్యామిలీలో ఒకళ్ళు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే రిజల్ట్ బట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుంది. అలాగే మేము తెలుసుకుంటే కానీ కాదు, వాళ్ళ తాలూకా మైండ్ కానీ, వాళ్ళ తాలూకా కష్టాలు కానీ, వాళ్ళ మూడ్స్ కానీ అవన్నీ కూడా పక్కనుండే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తాం, వీళ్ళు చెప్పాలి, వాళ్ళకున్న ఇంటర్ రిలేషన్స్ చెప్పాలి. సో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో న్యాచురల్గా ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండే ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. వన్ వే చెప్పాలి, ఫ్యామిలీ డాక్టర్స్ మళ్ళీ వస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట. అంటే వస్తున్నారు కాదు, హోమియోపతిక్ డాక్టర్స్ నథింగ్ బట్ ఫ్యామిలీ డాక్టర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్, అంతే అనమాట. సరే, ఇప్పుడు మనకి ఒకప్పుడు హోమియోపతి అంటే ఎక్కడ అంటే ఏదైనా టెంపుల్స్ దగ్గర ఫ్రీగా ఇచ్చేవారు. అలాంటి హోమియోపతి మెడిసిన్ ఈరోజు హాస్పిటల్స్ పెట్టి అక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ ఎందుకయిందంటారు? అంటే ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చే మెడిసిన్ ఈరోజు ఫస్ట్ ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళాలి, అక్కడ చెకప్స్ చేయించుకోవాలి. ఎంత ఎక్స్పెన్సివ్ ఎందుకయింది? అంటే దేని మీద డిపెండ్ అయ్యి ఎంత ఎక్స్పెన్సివ్ అని అనుకుంటా క్రేజ్ పెరిగింది అనండి. ఓకే, హోమియోపతికి క్రేజ్ పెంచాము న్యాచురల్గా. సో ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే అది నీడ్ బట్టి, డిమాండ్ బట్టి మన ఆదరణ పెరుగుతూ ఉంటుంది. సో దాంట్లో మనం ఇంకా బాగా చేయగలుగుతున్నప్పుడు, దాంట్లో సిన్సియారిటీ ఉన్నప్పుడు, సో నథింగ్ బట్ కమర్షియల్, దాన్ని కమర్షియల్ అందాము అంటే అనండి. ఎందుకంటే ప్రతిదీ కూడా కమర్షియల్గా లేకపోతే కాదు. మొన్న ఎవరో ఒకరు చెప్పారు కమర్షియల్గా ఉండేది. ఇంకొకటి ఎట్లా ఉంటుంది అంటే అండి, ఏదైనా ఎక్కడైనా వెళ్తుండేటప్పుడు ఒక 100 రూపీస్ నోట్ కనిపించింది, లేదా 500 రూపీస్ ఒక చెడ్డవాడికి దొరికింది అనుకుందాం, ఒక తాగుబోతుకి ఏమవుతుంది? తాగేస్తాడు, అయిపోయింది. అదే ఒక మంచివాడు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఉపయోగపడే వాళ్ళకి ఇస్తాడు, వాడు ఉపయోగించుకోడు ఎందుకంటే మంచివాడు కాబట్టి. సో న్యాచురల్గా వాడు ఇంకోటికి మంచి పని చేయడానికి ఇది చేస్తాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మంచి వాళ్ళే ఎక్కువ డబ్బు సంపాదించాలి. చెప్పండి. ఓకే, సో అయితే హోమియోపతికి ఆదరణ పెరుగుతుంది కాబట్టి ఇన్ని హాస్పిటల్స్, ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చే మెడిసిన్స్ కూడా ఇప్పుడు హాస్పిటల్స్ పెట్టి ఇంకా దగ్గరికి చేసాం ప్రజలకి అంటున్నారు. అలా అని కాకుండా ఇంకోటి ఏంటంటే ఫ్రీగా ఇవ్వడం అనే దానికి ఒక 30 years బ్యాక్ జరిగింది. అప్పటి రోజుల్లో గ్రాడ్యుయేషన్ లేదు. ఎవరైనా చిన్న డిప్లొమా కోర్స్ కానీ, ఆర్ఎంపీ కోర్స్ కానీ, లేదా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ చేసేవాళ్ళు. అప్పుడు 50 years నుండి కాలేజెస్ పెట్టడం, గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవటం, దీన్ని కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో నేర్పించాలి, దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత 5.5 years కోర్స్ అది. ఇప్పుడు మేము ఎంసెట్ రాయాలి, ఎంసెట్లో ర్యాంక్ రావాలి, దీనికి సంబంధించిన అంటే ఎంసెట్లో ఉండే ర్యాంకే దీనికి రిలేటెడ్గా ఉండే ర్యాంక్ రావాలి. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత 5.5 years చదవాలి.
సో 5.5 years ఒక పర్సన్ టైం అని అంటే చాలా ఇన్వెస్ట్ చేసినట్టు కదండి. మనీ అనేది పక్కన పెట్టండి. సో లైఫ్లో వాళ్ళకు కూడాను మిగతా వాళ్ళతో ఈక్వల్గా ఉండే రెన్యూమరేషన్ రావాలి. ఇప్పుడు అలాగే 20 years చదివి అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్ చేసి డాలర్స్లో లాక్స్లో సంపాదిస్తున్నారు. సో ప్రతి ప్రొఫెషన్ కూడా అదే చూసుకుంటుంది కదా, మెడిసిన్ కానీ ఏదైనా కూడా. సో మరి అట్లా దానికి మళ్ళీ క్రేజ్ పెరగాలంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటేనే న్యాచురల్గా అటువైపు పీపుల్ వెళ్తారు కదా. ఉదయ రాగంలో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ బహుమతి ఇప్పుడు చూద్దాం. శంభూకా దివటి అనే ఆయుర్వేద మూలికను ఉపయోగించడం వలన అనేక వ్యాధుల నుంచి దూరం కావచ్చు. సొంటి పొడి, హింగ్వాష్టక చూర్ణం, కాస్త నెయ్యి, నిమ్మకాయ, నీళ్లను కలిపిన ఒక మిశ్రమాన్ని చేసి ఆ మిశ్రమం వేడి నీళ్లలో కరిగేదాకా కలిపి కాస్త తేనె పోసి పడుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో మంట, వేది వంటి వ్యాధులకు ఈ శంభూక దివటి మంచి మార్గం. యాజ్ పర్సన్ చూడకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా కంపేర్ చేస్తారు, ఇలా ఉంది ఇలా ఉంది, ఈ ప్రొఫెషన్ ఇలా ఉంది అని. సో మీ వృత్తి అయితే హోమియోపతిక్ డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అట్లాగే నేను ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్లయింట్ నా దగ్గర వచ్చినప్పుడు అతనికి మళ్ళీ నేను ఒక 5 years తర్వాత ఆయన చూసినప్పుడు అనవసరంగా ఈ టెస్టులు రాయించానని నేను ఫీల్ అయ్యాను అని మీరు అన్నారు. సో మీలో ఒక సున్నితమైన వైద్యుని కూడా నేను చూశాను అప్పుడు. సో అలాంటి మీరు అంటే ఏ రీజన్స్తో ఈ ఫౌండేషన్స్ మెంబర్గా ఉండడం కానీ, SMS ఫౌండేషన్ అలాగే జిజ్ఞాస ఫౌండేషన్స్కి ఫౌండర్ మెంబర్గా ఉండడానికి ఈ మానవతా కోణం కూడా దోహదపడిందంటారా? ఖచ్చితంగా అండి. SMS ఫౌండేషన్ అనేది SMS అంటే శేషగిరి, మృత్యుంజయ, శ్రీదేవి అనేది ఈ ముగ్గురు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. మా నాన్న మృత్యుంజయరావు అనేది నాన్నగారు, శేషగిరి అంటే మా నాన్నగారు, ఈవిడ పిన్ని గారు, తాతగారు, శ్రీదేవి అంటే మా పిన్ని గారు అవుతారనమాట. వీళ్ళు ముగ్గురు కూడా చాలా సేవా దృక్పథంతో ఉండేవాళ్ళు మా ఏరియాలో కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి కానీ. సో వాళ్ళ పేరుతో మేము ఇది స్టార్ట్ చేసి ఇందాక చెప్పానే ఆ క్లయింట్తో ఉన్నది. సో ఆ ఉద్దానం అంటాం యాక్చువల్గా మా ఏరియా పేరు అనమాట. అక్కడ నుండి వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ 25 years నుండి 28 years నుండి కూడాను ఫ్రీ సర్వీసే చేస్తానండి నా ఛాంబర్లోనే. వాళ్ళు వేరేగా ఉండేదన్నమాట. వాళ్ళు అక్కడ నుండి వస్తే నేను వాళ్ళకి మామూలుగా టైం ఇచ్చి ఆ పేషెంట్స్ చూసి ట్రీట్ చేయటం. అక్కడ నుండి వచ్చేవాళ్ళు రోజుకి కనీసం 3-4 వస్తారు ఆన్ యావరేజ్. సో వాళ్ళందరికీ కూడా ఫ్రీ, ఇప్పటికీ కూడా ఫ్రీ, ఈ రోజు కూడా ఫ్రీ సర్వీసే చేస్తాను ఆన్ దట్ బేసిస్ SMS పేరుతో. అట్లా ఇంకా అదర్ సర్వీసెస్ మా బాబాయ్ గారు గిరి గారు అని ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఆయన చేస్తున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎట్లా అంటే KGHకి ఆయన తదనంతరం ఆయన అవయవాలని దానం చేసిన వ్యక్తి అనమాట. అవయవదానం ఆల్రెడీ రాసి ఇచ్చేసారు అనమాట. శ్రీదేవి గారి హస్బెండ్ అనమాట. మా నాన్నగారు ఫస్ట్ హస్బెండ్ అనమాట ఆయన. సో అట్లా చూసుకుంటే అది ఒక విధంగా ఫ్యామిలీ నుండి లేదంటే ఫ్యామిలీని రిలేటెడ్గా ఉండే ఆ ఫౌండేషన్. దాని ద్వారా ఇంకా మిగతా సర్వీసెస్ ఉంటే పూర్ స్టూడెంట్స్కి ఇది చేయటం కానీ, సర్వీసెస్ చేయటం కానీ, లేదు ఇట్లా మెడికల్ సర్వీసెస్ కానీ, అలాగే ఒక గ్రంథాలయం ఉంది, లైబ్రరీ ఉంది, దాన్ని మెయింటైన్ చేయటం బాబాయ్ గారు చేస్తుంటారు. అది ఉంటుందండి. అది ఒక పార్ట్ అండి. కాకుండా జిజ్ఞాస రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇది అనేదర్ సెక్షన్. రెండు కూడా ఫౌండేషన్స్, రెండు సోషల్ సర్వీస్ ఓరియంటెడ్. అదేంటంటే సర్వీస్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇది డాక్టర్స్కి యూజ్ అవ్వాలి జిజ్ఞాస అనేది. మేము ఒక 8 members గ్రూప్ ఉన్నాం డాక్టర్స్, అందరు కూడా హోమియోపతిక్ డాక్టర్స్. ఎవ్రీ ఫ్రైడే వీ మీట్. సో మేమందరం కలిసి ఏంటంటే మెయిన్గా వీ ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్, ముఖ్యంగా సబ్జెక్ట్ గురించి. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు నేను ఒక కంప్యూటర్ కొని దాని ద్వారా రీసెర్చ్ చేసి, అంటే ఇంత కష్టపడకుండా అందరూ కలిస్తే అందరి థాట్స్ ఒక్క చోట చేరితే వస్తుంది అనే దాని మీద. సో ఇట్లా చూసి కొత్త వాళ్ళందరూ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 5 seminars చేసాం, వర్క్షాప్ చేసాం. కొత్త న్యూ జనరేషన్ వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. దే ఆర్ లెర్నింగ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారనుకోండి ఏదైనా ఒక ఫీల్డ్లో, అదే బాగుంటుంది. సార్ మరి ప్రజల పరంగా హోమియోపతి వైద్యానికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. మరి ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయ సహకారాలు లభిస్తున్నాయంటారా హోమియోపతి వైద్యానికి? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే అంత హయ్యర్ పోస్ట్లో ఉండి
ఇట్లా ఒక హోమియోపతి అని అంటే ఎక్కువ మంది వాడేది కాదు కాబట్టి అప్పుడు ఉండేటప్పుడు కూడా ఆయన గత టర్మ్లో ఉండేటప్పుడు ఇప్పుడు కూడా మొన్న లాస్ట్ ఇయర్లో వచ్చిన ఐబోలా కానీ లేదా స్వైన్ ఫ్లూ కానీ హోమియోపతి వాడండి అని చెప్పి ఓకే. ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం అని అంటే అంతకంటే అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదండి, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అక్కర్లేదు. సో సో అంత ఎక్కువగా ఉంది, దాన్ని మేము అందిపుచ్చుకోవాలి, మేము ఇంకా బాగా చేయాలి, బాగా అడ్వాన్స్డ్గా చేయాలి, మంచి రిజల్ట్స్ Best ఇవ్వాలి, results బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి, ఎవిడెన్స్ బేస్డ్గా చేయాలి. చాలామంది చేయటం లేదు మేము, ఎందుకంటే ఇలా వచ్చారు, ఇలా తగ్గింది, దాన్ని వీడియో తీయటము, ఫోటోగ్రాఫ్ తీయటము, లేదా ఫలానా టెస్ట్ చేసాము, ఈ టెస్ట్ ఇలా తగ్గింది అనేది దాన్ని expose ప్రతి చేయగలరు, డాక్టర్ కూడా దీంట్లో results ని. అది ప్రతి డాక్టర్కి బాధ్యత అండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, మేబీ మోర్ దెన్ 10,000 డాక్టర్స్ ఉంటారు హోమియోపతి చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ Especially in ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో. గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ప్రైవేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడాను మా కనీస బాధ్యత అది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేదాన్ని జాబ్ అంటారా, దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే దీంట్లో కూడా జాబ్స్ వస్తాయి అనేది, జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ఈక్వల్ టు సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఫలితాన్ని చూపిస్తేనే మనం ఇప్పుడు కూడా అంతే కదండి, కొంతమంది వచ్చే అవకాశం ఇంకా ఇప్పటికీ వస్తున్నారు చాలామంది. సీట్స్ దాంట్లో దొరకని వాళ్ళు ఉన్నారు హోమియోపతి కాలేజీలో. ఉన్నవి 4 కాలేజెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. ఒక్కొక్క దాంట్లో 50 to 100 సీట్స్ ఉంటాయి. అంటే పెర్ ఇయర్ 400 to 450 డాక్టర్స్ వస్తుంటారు ఎవ్రీ ఇయర్. దాన్ని పెంచాలి, ఇంకా అది జరగాలి. అట్ ద సేమ్ టైం ఉన్నవాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా ఇంకా సిన్సియర్గా చేయాలి. అది నేనైతే అది అంటే గవర్నమెంట్ వైపు నేను తప్పు పట్టను, ఎందుకంటే నేను ఈ 30 yearsగా చూస్తున్నది అటువైపు నుండి అయితే ఉంది. మనం ఇంకా డిమాండ్ చేయాలి, మన వైపు నుండి వాళ్ళని ఇంకా దగ్గర తీసుకోవాలి. మన గత నవంబర్లో ఒక సెమినార్ అయితే ఉమామహేశ్వరరావు గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు, ఆయన వచ్చారు ఆ మీటింగ్. ఆయన అదే చెప్తున్నారు అనమాట, మేము రెడీగా ఉన్నాం, మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి. సో మా వైపు నుండే ఇప్పుడు ప్రస్తుతానికి మా బాధ్యత, మేమంతా ఎంత బాగా మేము రిజల్ట్ ఇవ్వగలిగితే అంత ఎక్కువ సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం క్యాన్సర్ కోసం, సిగరెట్ తాగి గుట్కా వేసుకొని అవి తెచ్చుకొని గవర్నమెంట్ మీద ఎక్కువగా ఇది పడుతుంది, దాని తాలూకా కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఒక క్యాన్సర్ పేషెంట్ వెళ్తే జాయిన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. వీడు గవర్నమెంట్కి దీనివల్ల వచ్చే లాభం కంటే, ఆల్కహాల్ కంటే ఇట్లాగనమాట. సో అది హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ ఇట్లా ఆయుష్ సిస్టమ్స్ ఉన్నాయి, వీటిని ఎంకరేజ్ చేయడం వల్ల దాన్ని వాళ్ళు కట్ షాట్ చేయగలుగుతుంది గవర్నమెంట్. అందుకని వీటికి ఎక్కువ ఈవెన్ నరేంద్ర మోడీ గారు తగ్గుతాయి. నరేంద్ర మోడీ గారు 3-4 మీటింగ్స్లో నేను విన్నాను, హోమియోపతి వాడండి, లేదా హోమియోపతి ఫలానా వాళ్ళు వాడుతున్నారు అని చెప్పడానికి. మన అరవింద్ కేజ్రీవాల్ మీరు చూసే ఉంటారు, హోమియోపతి ఆయన వాడారు, ఆయన గొంతు నొప్పికి కూడా. దీనికి వెళ్ళక ముందర, జిందాల్కి వెళ్ళక ముందర ఆయన హోమియోపతి తీసుకున్నారు. దాంతో బాగా మెరుగైన తర్వాత రెస్ట్ కోసం ఆయన 15 days అక్కడ వెళ్ళారు. అట్లా చాలా పెద్ద వాళ్ళు, ఇప్పుడు రాహుల్ బజాజ్ ఉన్నారు కదా, బజాజ్ గ్రూప్ కంపెనీస్, ఆయనకు హోమియోపతిక్ ఇన్స్టిట్యూట్ ఆయన కార్పొరేట్ పీపుల్ కోసం నడుపుతున్నారు. అట్లా చాలా మంది అటువైపు ఉంది, తెలియాలి. ఇంకా అదే మేమే దానికి బ్రిడ్జ్ లాగా పనిచేయాలి, ఇటు కామన్ పీపుల్కి వాళ్ళకి ఇంకా బాగా డెవలప్ చేయాల్సి ఉంది. సో మీకు ప్రభుత్వ పరంగా అందేవన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. వెరీ సాటిస్ఫైడ్. సో వృత్తిపరంగా వైద్యులు అందరికీ తెలుసు, సేవ చేస్తున్నారు, ఫౌండేషన్ స్థాపించి మీ వంతు సహాయ సహకారాలు సమాజానికి అందిస్తున్నారు. సో వృత్తి ప్రవృత్తి ఈ రెండు అందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు వస్తే మీ పర్సనల్ అనమాట, అంటే డాక్టర్ గారు ఫ్రీ టైంలో ఏం చేస్తారు, అసలు ఫ్రీ టైం ఎలా అవుతుంది ఆయనకి, ఇంత బిజీ షెడ్యూల్లో ఫ్రీ టైం ఎలా అవుతుంది, ఒకవేళ ఫ్రీ టైం ఉంటే ఎలా ఎంగేజ్ చేస్తారు అనేది. ఇప్పుడు మీ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు మీరు, వెరీ బిజీ, నాకు తెలిసి హాస్పిటల్ ఉందంటే బిజీ ఉంటారు. సో ఎలా స్పెండ్ చేస్తారు మీ ఫ్రీ టైం? స్పెండ్ చేసే ముందర మా శ్రీమతి జానకి గౌతమి ఆవిడికి నాకు 2 ఆడపిల్లలు, శ్రీలిఖిత, శ్రీవందన. సో వీళ్ళ ముగ్గురికి కూడా నా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మా అమ్మగారు రామతిలకం, ఆవిడ కూడా ఎందుకంటే వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఎన్విరాన్మెంట్ బట్టి నేను బాగా చేయగలుగుతాను. వాళ్ళు ఎక్కువగా నా డిమాండ్స్ ఉన్నాయనుకోండి, న్యాచురల్గా నా క్వాలిటీ పడిపోతుంది. సో వాళ్ళెవరూ నన్ను ఎక్కువగా డిమాండ్ చేసే వాళ్ళు కాదు, నేను ఇచ్చే టైంని యూజ్ చేసుకుంటారు. తర్వాత ఏంటంటే నేను గవర్నమెంట్ ఆఫీసులకు మార్నింగ్ 4 to 5 hours, ఈవినింగ్ 4 to 5 hours వర్క్ చేస్తాను. సండే ఎక్స్క్లూజివ్గా హాలిడే తీసుకుంటాను. ద రీజన్ కంప్లీట్లీ హాలిడే, హోమ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ నా కోసం టైము. ప్లస్ మెయిన్గా ఏంటంటే చదువుకోవాలి, మేము చదువుతూ ఉండాలి కాబట్టి సండే నాకు అది బాగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ సబ్జెక్ట్, జనరల్ విషయాలు కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కరు
కరెంట్ అఫైర్స్తో రెడీగా ఉండే వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళకి ఇప్పుడు షేర్స్లో ఒక ప్రాబ్లం వచ్చింది అన్నారనుకోండి, షేర్స్లో ఇతనికి ఎందుకు ప్రాబ్లం రావాలి, ఇతని హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, అలాగే లేదు ఒక వ్యవసాయదారుడు వస్తే ఆయనకి ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, లేకపోతే పొలిటీషియన్కి అయితే, అవన్నీ కూడా మాకు కరెంట్ అఫైర్స్లో తప్ప మనకు తెలియదు. సింపుల్ గా తీసుకుంటాం, దానికి నీకు ఏంటి సంబంధం అన్నట్టు. కానీ ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా. ఎట్లా ఉంటుంది అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు ఉంటారు కదా, కొంతమంది అంటే పాలు తాగే పిల్లలు, వాళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అవుతుంటాయి. ఇన్ఫెక్షన్ వస్తే అవుతుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లేకుండా కూడా అవుతుంది. కారణం ఏంటంటే తల్లి కోపంగా ఉందనుకోండి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి తల్లి సైకలాజికల్గా డిస్టర్బ్ అయింది అనుకోండి, ఆ కోపంతో పాలిచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వీళ్ళు వామిటింగ్ మోషన్స్ అవ్వచ్చు. సో దాన్ని ఎట్లా తెలుస్తుంది, దాన్ని ఖచ్చితంగా పేరెంట్తో మాట్లాడాలి, ఏం జరిగింది ఏమిటి, వాళ్ళు ఓపెన్గా చెప్తే బై దట్ ఇవ్వగలుగుతాం అనమాట. ప్రతి మాటని మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లానే ఇంట్లో కూడా, మా ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి మా పిల్లలతో జరిగేది వాళ్ళతో నేను ఎన్లైజ్ చేయడానికి అది నాకు ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా ఇది ఉంటుంది. అట్లానే మా పెద్ద పాప శ్రీలిఖిత, తను హోమియోపతి జాయిన్ అయింది. తనకి ఎంబీబీఎస్ సీట్ రాలేదు, ట్రై చేసింది పాపం, బట్ షీ డిసైడెడ్ మళ్ళీ అంటే పేమెంట్ సీటు ఏమీ కాకుండా ఒకరు ఉన్నారు, ఒకరున్నారు ఆల్రెడీ. షీ జాయిన్ అండ్ నౌ షీ ఇస్ ఇన్ థర్డ్ ఇయర్ అన్నమాట. ఆల్రెడీ షీ ఇస్ డూయింగ్, ఇంకొక 2-3 years లో అవుతుంది. సో మీ పర్సనల్ టైంని సండే కంప్లీట్గా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తారు. మరి ఈ ఫౌండేషన్ మెంబర్గా ఉన్నారు, వీటన్నిటికీ మీ ఫ్యామిలీ నుంచి సహాయం అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుందా ఈ చారిటీస్ అవి చేయడానికి? ఖచ్చితంగా అండి. అంటే దీనికి మోస్ట్ ప్రాబబ్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి కాబట్టి నేను 15th year వరకు కూడా చిన్న పల్లెటూరులో ఉండి వచ్చాను కాబట్టి న్యాచురల్గా మా వాళ్ళు కూడా అక్కడ నుండి ఉంటారు, ఇచ్చాపురం నుండి. అలాగే మా అత్తవారు కూడాను టెక్కల దగ్గర పాత టెక్కలి అని చెప్పి, మళ్ళీ సూర్యనారాయణ గారు అండ్ రాజేశ్వరి గారు అని చెప్పి అన్ని ఉంటాయన్నమాట. సో వాళ్ళిద్దరు కూడాను నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్. మా ఇంటి పేరెంట్స్ ఎలాగో ఇన్లాస్ కూడా అలాగే చాలామందికి ఉంటారు, నాకు అట్లా అనమాట. వాళ్ళిద్దరు కూడా చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఒకరు పాలిటిక్స్లో ఉన్నారు, ఆవిడ అత్తగారేమో హౌస్ వైఫే, బట్ స్టిల్ ఒక స్పిరిచువల్గా ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వైపు నుండి కూడా, ఇప్పుడు వైఫ్ నుండి సహకారం ఉండాలంటే న్యాచురల్గా వాళ్ళ పేరెంట్స్ నుండి కూడా ఉండాలి కదా. సో ఖచ్చితంగా 2 వైపుల నుండి ఉందండి, అది ఐఎమ్ రియల్లీ లక్కీ. సో ఇష్టంగానే వృత్తిలోకి వచ్చినప్పటికీ వెరీ సాటిస్ఫైడ్. ఖచ్చితంగా తర్వాత నా లైఫ్ అంబిషన్ ఏదైంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, పల్స్ ఎనాలిసిస్ అనేది అది ఎక్స్టింట్ అయిపోతుంది. మనకి చూస్తున్నారు కొన్ని జంతువులన్నీ కూడా ఇప్పుడు ఎక్స్టింట్ అయిపోతున్నాయి అంటున్నారు కదా, అట్లాగే ఇది చాలా వరకు సైన్స్లోంచి వెళ్ళిపోతుంది. సో దాన్ని నేను అగైన్ మళ్ళీ నేను ఎక్కువ మందికి నా నాలెడ్జ్ని ఇవ్వాలి, నేను నేర్చుకున్నది దాన్ని ఇంకా రీసెర్చ్ చేసి దాన్ని పంచాలి. దాన్ని అంటే నా లైఫ్ ఇక్కడ ఉండే నా అంబిషన్ అది. నేను రాబోయే నేను ఎన్నేళ్ళు ఉంటాను, నా లాస్ట్ బ్రెత్ వరకు కూడా దాన్ని స్ప్రెడ్ చేస్తాను, తెలిసింది 10 మందికి దాన్ని నేను షేర్ చేసుకోవటం, వాళ్ళందరినీ కూడాను ఆ రూట్లోకి తీసుకురావటం. ఎందుకంటే అది మోర్ యూస్ఫుల్ టు ద పేషెంట్స్, అది నాట్ ఫర్ ద డాక్టర్స్కి ఎట్లానే యూజ్ అవుతుంది. అది ఆ సైన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. హోమియోపతిని దాన్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్కి సేవ చేయాలి, అది మెయిన్ మోటో అన్నమాట. డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి హోమియోపతి గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. జనాల్లో మేబీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి చాలా మటుకు అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలాగే మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో ఆ రీసెర్చ్లో ఇంకా సక్సెస్ సాధించాలని, మీరు అనుకున్న ఏవైతే ఉన్నాయో అన్ని ఎయిమ్స్ అవన్నీ రీచ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ అయిన టైం మాతో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములండి. నాకు కూడా ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు ఉదయరాగం వ్యూయర్స్కి అందరికీ, శాంతి గారికి, మీ యాజమాన్యానికి నా కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. మంచి మాటలను అందిస్తున్న ఆనిముత్యాలు ఇప్పుడు చూద్దాం. అన్ని సంపదల కన్నా అమూల్యమైనది కాలం. గడిచిపోతే తిరిగి సంపాదించుకోలేనిది సమయం. షాక్లిన్. విశిష్ట అతిథులతో వినూత్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. It's a Dreams Studio production.